హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాంచన కథలు. ఈ రోజు మనం చెప్పబోయే కథ పేరు కథ తెచ్చిన సిరి. పూర్వం విరూపాక్షపురంలో గరుడమ్మ అనే వయసు మళ్ళిన వితంతు ఉండేది. ఆమె రోజు ఉదయాన్నే అట్లు వేస్తూ అమ్ముతూ ఉండేది. మిగతా సమయంలో చుట్టుప్రక్కల వారికి పనుల్లో సాయం చేసి వారిచ్చే తృణమో పొణమో పుచ్చుకునేది. పగలెన్ని పనులున్నా సాయంకాలం కాగానే తన ఇంటి అరుగుపై కూర్చుని కథలు చెప్పేది. ఆమె చెప్పే కథలు ఎన్నెన్నో నీతి కథలు, భక్తి కథలు, వీర రౌద్ర జానపద పౌరాణిక కథలు. ఇలా ఏ ఏ వయసుల వారికి తగినట్లుగా ఆయా కథలు చెప్పడం ఆమెకు కొట్టిన పిండి. సందర్భానికి తగినట్లు అభినయిస్తూ, స్వరం పెంచుతూ తగ్గిస్తూ, ముఖంలో హావభావాలు ప్రదర్శిస్తూ ఆమె చెప్పే కథలు చిన్న పెద్ద అందరినీ అలరించేవి. ఆమె చెప్పే కథలు దారిన వెళ్లేవారు ఆగి మరీ వినేవారు. ఇక పిల్లలైతే చెవులు కళ్ళు అప్పగించి మరీ ఆద్యాంతం మంత్రముగ్ధులైపోయేవారు. ఇది ఇలా ఉండగా ఆ ఏడాది పంటలు బాగా పండడంతో ప్రజందరూ కలిసి ప్రక్క గ్రామంలోని విరూపాక్ష స్వామి కళ్యాణ ఉత్సవాలు జరపాలని నిశ్చయించుకున్నారు. అందుకని ఉత్సాహంగా బళ్ళు కట్టుకొని ఊరందరూ తరలి వెళ్లారు. గరుడమ్మ వెళ్ళలేదు. నాకెందుకు నాయనా లేనిపోని ప్రయాస, ఇక్కడ నుండే ఒక మొక్కు మొక్కుకుంటాను, మీరు వెళ్ళి రండి అంది. అయితే ఇరుగు పొరుగు వారు తాము రావడానికి 2-3 రోజులు అవుతుంది కాబట్టి తమ ఇళ్లను జాగ్రత్తగా కనిపెట్టుకుని ఉండమని ఇద్దరు బాలకుల్ని గరుడమ్మకు తోడుగా ఉంచి వెళ్లారు. ఆ రాత్రి బాగా పొద్దుపోయింది. సన్నని దీపపు వెలుగుల్లో నిద్రపట్టని ముసలమ్మ కథ చెబుతూ ఉంటే బాలకులిద్దరూ పడుకొని ఊగొడుతూ ఉన్నారు. ఇంతలో ఆ దారిన వెళుతున్న కన్నపు దొంగ కఠారి వీరన్న గరుడమ్మ ఇంట్లో వెలుగు చూసి పక్కనే నెక్కాడు. కథ చెబుతున్న గరుడమ్మ మాటలు ఆగి రహస్యంగా చెబుతున్నట్లుగా ఇంట్లోంచి వినబడుతున్నాయి. కథ సాగిపోతుంది. అలా రాజుగారి తోటలో గుండిగల కొద్దీ సంపద దేవి విగ్రహం కింద ఉందన్న సంగతి సేనాధిపతికి తప్ప మరెవ్వరికీ తెలియదు. దాన్ని దోచుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు. అతనేం చేయబోయేది రేపు తెలుస్తుంది అంటూ కథ రేపటికి వాయిదా వేసి నిద్రకు ఉపక్రమించింది గరుడమ్మ. బాలకులిద్దరూ అంతకు ముందే నిద్రపోయారు. తెల్లవారింటికి రాజభటులొచ్చి గరుడమ్మను పట్టుకుపోయారు. గరుడమ్మకు తాను ఏం చేసింది అర్థం కాక అయోమయంగా వారి వెంట నడిచింది. రాజసభలో విరూపాక్ష భూపాలుడు సింహాసనాన్ని అలంకరించి ఉన్నాడు. ఎదురుగా 25 ఏళ్ల కఠారి వీరన్న బంధించి నిలబడి ఉన్నారు. గరుడమ్మ వచ్చి దూరంగా నిలుచుంది. ఇదిగో ప్రభు, ఈ ముసలమ్మే రాత్రి నాకు నిధి గురించి తెలిపింది అన్నాడా యువకుడు నేరం ముసలమ్మ మీదకి నెడుతూ. గరుడమ్మకు అంతా అర్థమైపోయింది. వీడెవడో రాత్రి తను చెప్పిన కథ విని నిజమని నమ్మి కోటలో దొంగతనానికి వచ్చి ఉంటాడు అనుకుంది. దీనికి నీ సమాధానం ఏమిటి అంటూ సైన్యాధికారి నిలదీసి అడిగాడు గరుడమ్మను. గరుడమ్మ ఆలోచించింది. ఏదో ఒకటి చెప్పాలి, లేకుంటే నేరం తన మీదకి వచ్చేలా ఉంది అనుకుంది. నెమ్మదిగా వీరన్న దగ్గరికి వెళ్ళిగా చూసింది అతనిని. నింపాదిగా, ప్రభు, వీడు దొంగ, దేశద్రోహి, నా బంధువని చెప్పి నా ఇంట చేరాడు. ఆదరించాను. రాజుగారి కొలువులో ఉద్యోగం అన్నాడు, నమ్మాను. మగదిక్కు లేని దాన్ని. నాకు తెలిసినది రహస్యం వీనికి చెప్పి రహస్యంగా రాజుగారి చెవిని వేయమన్నాను. ఇంత ద్రోహం చేస్తాడు అనుకోలేదు ప్రభు. తరతరాలుగా మీ కొలువులో విశ్వాసపాత్రులుగా మెలిన వంశం మాది అంది తొణక్కుండా. దీంతో దొంగ గతుక్కుమన్నాడు. ముసలమ్మ అబద్ధమాడి ఏం చేయబోయేది వాడికి అర్థం కాలేదు. ఏమైతేనే మీ వల్ల మా పూర్వీకుల అమూల్య సంపద బయటపడింది ఇక్కడ. ఆ నిధి రహస్యం నీకెలా తెలుసు అంటూ రాజుగారు ప్రశ్నించారు గరుడమ్మను. అది రహస్యంగా తమకు మాత్రమే మనవి చేస్తాను ప్రభు. అది చేతులు నలుపుకుంటూ. దీంతో రాజుగారికి ఈ విషయంపై మరింత ఆసక్తి కలిగింది. సరే, దొంగతనం చేసిన ఆ యువకుడిని చెరసాలలో వేయండి. ముసలమ్మను ఆ తరువాత విచారిస్తాం అంటూ ఆదేశించాడు రాజు. ఆ సాయంత్రం ఉద్యానవనంలో విహరిస్తున్న రాజుగారికి ముసలమ్మ విషయం గుర్తుకొచ్చింది. వెంటనే భటులను పంపి గరుడమ్మను పిలిపించాడు. నిధి గురించి అడిగాడు. గరుడమ్మ విషయం చెప్పుకుంటూ వచ్చింది. అప్పట్లో తమరి తాతగారైన అనంగ భూపాల ప్రభు పరిపాలనలో మా తాతగారైన వీరపు నాయుడు సైనికుడుగా ఉండేవారట ప్రభు. అందమైన వాడు, ధైర్యశాలి కూడా. అప్పటి మహారాణి తెగ మెచ్చుకునేవారట కూడా. పైగా మా తాతగారికి రాకపోకలకు అంతఃపురంలో ఎటువంటి ఆంక్షలు లేకుండా చేశారట కూడాను. ఆ మహారాణి మా తాతగారికిచ్చిన కానుకలు కాదనలేక స్వీకరించిన ఒక సాధారణ సైనికుని ఇంట్లో అంత సంపద ఉండటం క్షేమం కాదు. కనుక వీటిని ఇక్కడే పాతి పెట్టించారట ప్రభు అంది ధైర్యంగా గరుడమ్మ. దీంతో రాజుగారి బ్రుకుటి ముటిపడింది.
పైగా అంతఃపుర రహస్యాలు మీకెలా తెలుస్తాయి ప్రభు? అంది ముక్తాయింపుగా. రాజు మారు మాట్లాడలేదు. తీవ్రమైన ఆలోచనలో పడ్డాడు. అప్పటి మహారాణి తమ నాయనమ్మ ఒక సాధారణ సైనికుణ్ణి అంతఃపురానికి ప్రవేశం కల్పించడమా? పైగా కానుకలివ్వడమా? ఇది అబద్ధమనడానికి వీలులేదు. సాక్ష్యంగా చాలా సంపదే దొరికింది. విచారించి నిగ్గు తేల్చడానికి ఆనాటి వారెవ్వరూ లేరు. పైగా అనవసర విచారణ వల్ల గతించిన మహారాణిపై మచ్చపడే అవకాశం ఉంది. తమ వంశ ప్రతిష్ఠకే కళంకం తెచ్చే ఈ విచారణ ఇంతటితో ముగించడమే మేలని తలించాడు రాజు. మరుసటి రోజు సభలో దొంగకు కారాగార శిక్ష విధిస్తూ తమ పూర్వీకుల సంపద బయటకు తెచ్చిన ముసలమ్మకు కానుకలిచ్చి పంపవలసిందిగా తీర్పునిచ్చాడు రాజు. ఇక సాయంత్రం తను చెప్పబోయే కథ నెమరు వేసుకుంటూ సంతోషంగా ఇంటికి చేరుకుంది గరుడమ్మ. ఫ్రెండ్స్, మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.